26 ఏషియన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుందాం మనం ఒకసారి. సో ఇది 26th గేమ్ అండి, ఇది 2025, ఇది ఏషియన్కి సంబంధించింది. అండ్ ప్రజెంట్ జరిగింది సౌత్ కొరియా గూమిలో జరిగింది. 45 ఈవెంట్స్ ఉంటాయి, 43 నేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. రన్నింగ్ టోమీ వచ్చేసి మస్కట్, అండ్ దాంతోపాటు లైక్ ఏ థీమ్ ద డ్రీమ్ ఆఫ్ ఏషియా ఆఫ్ గూమి ఇన్ టు ద వరల్డ్ అని చెప్పి థీమ్ తీసుకున్నారు. మరి మెడల్స్ అడుగుతారు ఖచ్చితంగా, ఎగ్జామ్లో ఖచ్చితంగా కంట్రీస్ వచ్చి క్రొనాలజికల్ ఆర్డర్ అడుగుతారు, అప్పుడు ఇండియాకి సంబంధించిన మెడల్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో టాప్ ఆఫ్ ది టేబుల్ చైనా, టోటల్ 32 మెడల్స్, గోల్డ్ 19, సిల్వర్ 9 అండ్ బ్రాంజ్ 4. ఇండియాకి సంబంధించి 8 గోల్డ్, 10 సిల్వర్ అండ్ 6 బ్రాంజ్, 24 మెడల్స్. అండ్ ఇండియా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు ఈ దీంట్లో. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో జపాన్, ఫోర్త్ పొజిషన్లో కజకిస్తాన్, ఫిఫ్త్ పొజిషన్లో ఖతార్. మరి గోల్డ్ మెడల్స్ ఒకసారి చూద్దాం మనం. సో గోల్డ్ మెడల్ తీసుకుంటే గుల్వీర్ సింగ్ గారికి 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఒకటి 10,000 మీటర్, రెండోది వచ్చేసి 5,000 మీటర్. అలాగే జ్యోతి గారు 100 మీటర్, అవినాష్ ముకుంద్ గారు 3,000 స్టీప్ కేస్లో. అలాగే గ్రూప్ పరంగా తీసుకుంటే ఫీమేల్ గ్రూప్, మేల్ గ్రూప్ అనమాట. ఫీమేల్ గ్రూప్ 4x400 రిలే, మేల్ గ్రూప్ వచ్చేసి 4x400 మిక్స్డ్ రిలే. అలాగే నందిని గారికి, అలాగే పూజ గారికి హై జంప్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సిల్వర్ మెడల్ తీసుకుంటే మనకి సో పూజ గారికి సెకండ్ మెడల్ 1,500 మీటర్స్లో. అలాగే చౌదరి గారికి 2 మెడల్స్ వచ్చాయి, 3,000 మీటర్ స్టీప్ కేస్ అండ్ 5,000 మీటర్. అలాగే తేజస్విని డెకాథ్లన్, సచిన్ యాదవ్ జావలిన్ త్రో. ఈసారి నీరజ్ చోప్రా గారు పార్టిసిపేట్ చేయలేదు, బట్ నీరజ్ చోప్రా గారు పార్టిసిపేట్ చేయకపోయినా ఇండియన్ అండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ సిల్వర్ మెడల్ వచ్చింది. కాస్ట్లో గోల్డ్ మిస్ అయ్యాడైనా, సో అడిగే అవకాశం ఉంది. అలాగే సోజన్ గారు లాంగ్ జంప్, ప్రవీణ్ గారు ట్రిపుల్ జంప్. దాంతోపాటు మనకు బ్రాంజ్కు సంబంధించిన మెడల్స్ ఇవి. సో ఈ ఎగ్జామ్ మనకి స్టేట్మెంట్ వైజ్ కానీ డైరెక్ట్ కానీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది.